కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నిన్ను చూసి విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావా. బరంపురం దగ్గరికి వెళ్ళిపోతే, బరంపురం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆపుదాం. ఒక్క 1.5 hours ఆపేసి మళ్ళీ భువనేశ్వర్ దాటిన తర్వాత ఆపుతాం. ఇంకా తర్వాత డైరెక్ట్గా కోల్కతా సరిపోద్ది. అప్పుడు 2 stops అంటే 300కి 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 ఒక స్టాప్. అలాగైతే బాగుంది. బరంపురం దగ్గరికి వస్తాం, చూపించు సార్. ఓకే, డల్ అయిపోయామేమి అంటున్నాను అప్పుడే. ఇది కదా, నేనేంది డల్ అయిపోతాను. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావు. ఏదా వీళ్ళు పెట్టే నిషా శరత్ వీడియో పెట్టావు సార్, చక్కగా వీడియో చూసుకుంటూ కాసేపు రిలాక్స్ అయిపోదాం. ఈ టైంలో వైజాగ్లోని బెస్ట్ ఫ్యామిలీ యూట్యూబర్స్ నిషా శరత్. మేము ఎక్కువగా ప్రతి వీడియో చూస్తాం. వాళ్ళదే బాగా కనెక్ట్ అవుతుంది మాకు వాళ్ళకి. సేమ్ జాయ్సీ నాలాగే వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. అందులో నిషా సేమ్ ఆ జాయ్సీ లాగా ఉంటుంది యాక్టివిటీ మొత్తం కూడా. అందుకనే కంపల్సరీగా వాళ్ళు వారంలో 2 వీడియోస్ పెడతారు. వాళ్ళు బుధవారం ఒకటి పెడతారు, సండే ఒకటి పెడతారు. వాళ్ళ వీడియోస్ కోసం మేము అలా వెయిట్ చేస్తాం. మనం ఈ వారం చూడడానికి అవ్వలేదు కదా, వాళ్ళది చూడలేదు. ఆ జాయ్సీ చూడదులేండి, ఎక్కువ నేను చూస్తుంటాను. ఈ వారం నాకు అవ్వాల. ఆ వీడియోస్ పే చేసుకొని 1 గంట అలా సరదాగా చాలా కామెడీగా ఉంటుంది వాళ్ళదంతా కూడా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. వాడు ఎలా వస్తున్నాడు ఆటోడు. అది చూడు భలే ఉంది, చాలా బాగుంది. బాగా మిస్ అయిపోయింది. అవతల చూసావా, సూపరే. ఇలా కొండలాగా ఉంది మొత్తం అంతా కూడా. కొండలా ఉంది కదా, కొండే అలా పొలాలు వేసాడు, పైదాకా వేసాడు. బరంపురం ఇదేనా? బరంపురమే కదా ఇది. బరంపూర్ అది చూసావా, ఆవులు వెళ్ళవస్తాయో చాలా డేంజర్. అదిగో
జాగ్రత్తగా చూసుకొని ఏంటి ఇలా వెళ్ళలేదా? ఉంది కడుపుతోందా మనం చూసుకోకపోతే గంత సంగతులు. రోడ్ల మీద ఇలా రయ్యని వచ్చేస్తాయి అవి. ఒక్కోసారి ఇక్కడ వచ్చేస్తాయి, ఇలా వస్తే పర్వాలేదు. ఈ డివైడర్ ఉంటాయి, డివైడర్ మీద గడ్డి మేస్తాయి, ఒక్కసారిగా రోడ్డు ఎక్కేస్తాయి, బళ్ళు టక్మ రోడ్డు దిగేస్తాయి. ఆ అవతల లైన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మనం ఇంకా ఏం చేయగలుగుతాం, టక్మని బ్రేక్ కొట్టినా ఉపయోగం ఉండదు. చెయ్యి ముంతలు చేసి ఇవన్నీ ప్లాస్టిక్. చాలా రోజులు కనబడ్డాయి చిన్నప్పుడు అయ్యా కదా ఉండేవి ఎక్కువ ప్లాస్టిక్. ఊరికి పోతే అవి పోతానే ఉండేవి, కొట్టేసేది మా అమ్మ. అయ్యే చుట్టూ అంచు ఊడిపోయేది తెలుసా ముంతలకి, ఆ ప్లాస్టిక్ ముంతలకి చుట్టూ అంచు ఊడిపోతే రోజు ఒకటి కొట్టేసేవాడిని నేను. ఇంకా కొట్టేసేది ఒక్కోసారి. కొట్టేది కాదు, నన్ను ఎప్పుడు కొట్టలేదు, గట్టిగా ఇది చేసేది. తిప్పుతున్నాడు సైడ్ ఇచ్చి చాలు. అంబులెన్స్కి దారి ఇవ్వాలి ఎప్పుడైనా సరే. దారి ఇచ్చాం, వాడు ఇంకెక్కడో ఉన్నాడు. వెళ్ళిపోయి అంబులెన్స్ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి ఎంత స్లో. అందుకే సైడ్ ఇచ్చాను. అంబులెన్స్ బరంపూర్ కదా, బరంపూర్ చాలా బాగుంది సిటీ. ఇంత పెద్ద సిటీ ఉందనుకోలేదు. బరంపూర్ అంటే ఏదో చిన్నది అనుకున్నాను కానీ పడిపోయింది టీ ఒకటి. ఏ అలా ఆయన ఇలా పట్టుకొస్తుంటే ఆయనకి సైడ్ నుంచి పడిందా ఇచ్చారులే, అలా ఇచ్చారు. గాలిపోయినవి తీసుకున్నాడు. ఏ ఏరుందన్న చూసా చూడు. కాసేపు నిలబడతాం చేసి. నిలబడు, నువ్వే కూర్చుని పోతున్నావు. చాయ్ బ్రేక్. టీ అంత మానేద్దాం అనుకున్నా, ఇగో ఏం వాళ్ళకి ఏసీ ఆఫీస్ వెళ్ళిపోతాం. పక్కా కొట్టేయడమే, కలకత్తా డైరెక్ట్, నో రెస్ట్. నెక్స్ట్ భువనేశ్వర్. భువనేశ్వర్ దాటేసి ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిపోయామంటే ఇక మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అక్కడి నుంచి 300 కిలోమీటర్ ఉంటుంది. భువనేశ్వర్ నుంచి 450 అంతా కోల్కతా. చూద్దాం. ప్రతి చోట నీవు లేకుండా బ్రతుకలేక అనుక్షణము విలపించుచున్నా, నిన్ను చూడాలని ఉందయ్యా, నిన్ను తాకాలని ఉందయ్యా, నా ఆశను తీర్చవా ఓ
కలై బలి అంట. కొంచెం చూపించు. కలై బలి అంట. డౌన్లో ఉంది. డౌన్ అదేనా కలై బలి? అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అక్కడ బోర్డు ఇచ్చారు చేసి, అది ఇక్కడదో కలై బలి అంటే ఇక్కడదో మరి అదో తెలియదు. చెట్లు అడ్డు వస్తాయి. ఇందాక అక్కడి నుంచి అది హైట్లో ఉన్నాం కదా మనం, అది డౌన్లో బలి కనబడింది మొత్తం సిటీ అంతా. మళ్ళీ వస్తా చూడు. బండి అయితే కొట్టడం కొట్టేస్తున్నాం. ఇప్పుడు దాకా ఆగల. ఇంకా భువనేశ్వర్ 150 అంత ఉంది, కొట్టేద్దామని చూస్తున్నాం. ప్రస్తుతం పికప్ అంతా బాగుంది. మరి బండి అంత ఏ ప్రాబ్లం లేదు, చూడాలి. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే కట్టేస్తాం కిందకి. నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే శ్రీరామ్ నా కొరకే కాదే. నిరీక్షించే తండ్రి నా అది నీకు విషయం తెలుసా? సైడ్ అక్కడ ఊర్లో సైడ్స్ ఊర్లు చాలా ఉన్నాయి. ఈ పెద్ద ఇదేదో సిటీ ఇది ఛత్రపూర్ అంట. ఛత్రపూర్ బాగుంది. ఛత్రపూర్ అండ్ గంజం నెక్స్ట్ గంజం. ఛత్రపూర్ లెఫ్ట్ సైడ్ అది మనం ఇటు గంజం వైపు. ఛత్రపూర్ అయితే ఇదే. చూపించోసారి చెప్పి. బాగుంది. అక్కడి నుంచి కనబడింది కదా ఇందా మనకి ఆ పై నుంచి. అదే ఇది ఛత్రపూర్, ఒరిస్సాలో ఛత్రపూర్. ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇంకా భువనేశ్వర్ 151 ఉంది. ఇంకా పూరి ఇటు సైడేనా? ఇదే రోడ్డు. 126 కిలోమీటర్లు. పూరి. ఏ పూరిలోకి వెళ్ళి పూరి తింటావా? నాకు పెట్టి మనకి పెట్టి. పూరి ఎవరు? పోలవరం ఫాస్ట్ గారే కదా. దీవెన్ పోలవరం దీవెన్ ఫాస్ట్ గారిది పూరి. వాళ్ళు ఎప్పటికప్పుడు అదే ఫాస్ట్ గారు అంటే వాళ్ళ అమ్మవాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు పూరి వస్తూ ఉంటారు. ఒకసారి మీరు రావాలి ఫాస్ట్ గారు అక్కడికి అని అన్నారు. చాలాసార్లు అన్నారు కదా తీసుకెళ్తానంటే ఈసారి పూరి రావాలి మీరు. అయితే కార్లో వచ్చేసి మనం ట్రైన్లో రావాల్సిన ఎప్పుడన్నా రావాలనుకుంటే. గంజాం దాటాము. గంజాం దాటి కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి 130 భువనేశ్వర్ కదా. 130 ఉంది ఇంకా భువనేశ్వర్. చీకటి 6 అయింది. ఇప్పుడు టైం 6 అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడన్నా ఆగుదామంటే ఎక్కడో చీకట్లో ఆగడం కంటే కూడా ఇప్పుడు బ్రేక్ ఇచ్చామనుకోండి. పెద్దాం. ఇప్పుడు బ్రేక్ ఇచ్చేస్తే 7 కల్లా మనం బయలుదేరే బాగుంటుంది. చీకట్లో ఎక్కడో ఆగడం కంటే కూడా వెలుతురుండగా ఆగామనుకోండి మనకు కొంచెం ఇబ్బంది ఉండదు. కోల్కతా నైట్ మార్నింగ్ 5 కల్లా 5-6 కల్లా చేరుకోవడానికి ట్రై చేస్తాం. వెళ్ళిపోతే రేపు అలా 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 మార్కెట్ చూసేసుకొని కోల్కతాలో కొన్ని మార్కెట్స్ మధ్యాహ్నం దాకా చూసుకున్నాం అనుకో. ఆఫ్టర్ 12 తర్వాత మనం చెక్ ఇన్ అవుతుంది ఏ హోటల్ అయినా సరే. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళినా సరే ఈ బిఫోర్ డే వేసేస్తాడు. అలా ఎందుకు రేపు మనం మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయాం అనుకో కోల్కతా 12 దాకా మార్కెట్ చూసుకోవచ్చు. 12 తర్వాత ఏదైనా హోటల్ చూసుకొని చెక్ ఇన్ అయిపోయాం అనుకో లగేజ్ అంతా అక్కడ పడేసి మళ్ళీ మిగతా 2 మార్కెట్లు చూసుకొని నైట్ అక్కడ స్టే చేసేసి సండే మండే ఏది చిత్తగాంగ్ బంగ్లాదేశ్ ఆ బోర్డర్కి వెళ్ళిపోతాం. అక్కడ స్టాక్ చూసుకుంటాం. మండే ఏ టైం అయినా సరే మళ్ళీ కోల్కతా వచ్చేసి మండే నైట్ రిటర్న్ అయిపోవచ్చు. మండే నైట్ రిటర్న్ అయిపోతే అంటే చూడాలి ఇంకా ఏమన్నా చూడాలి అవి ఇవి అనుకుంటే చూడవా కోల్కతాలో మొత్తం అన్నీ
మరి ఎందుకు వచ్చావు? పని పట్టలేదా? కారు ఎందుకు వేసుకుని వచ్చావు? ఇప్పుడు కోల్కతా సిటీలో ఎవడు తిప్పుతాడు నిన్ను? నేను వేసానా కారు? ఎక్కడ నువ్వు వేసావు? అదే ఎందుకు వేసుకొస్తావంటే నేనేం ట్రై చేస్తున్నానా? మరి ట్రై చేసేది నేనే, అక్కడ నేనే నాన్న బాధలు పడాలి. కోల్కతా సిటీలోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఇప్పుడు అసలైన ఆట. ఒక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించారు అక్కడ. పిచ్చెక్కిచ్చేస్తారు. ఆ బస్సులు చూపిస్తాను చూడండి మీకు. బస్సులు ఎలా ఉంటాయంటే బస్సులు మొత్తం పెయింట్లు పోయి ఉంటాయి మొత్తం సైడ్లు అంట. కారణం ఏంటనుకుంటున్నాం, ఒక బస్సు ఇలా రాసుకొని వెళ్ళిపోతుంటాయి అవన్నీ కూడా. అందుకనే చూడాలి, చూపిస్తాను మీకు, చూడండి. చాలా వరస్ట్గా ఉంటుంది అక్కడ. బేబచ్చంగా ఎవడు ఎటు వెళ్తాడో తెలియదు. ఇప్పుడు ఆ సిటీలోని జాయ్సీ మేడం గారిని వేసుకొని ఇప్పుడు అదంతా తిప్పడం అంటే మామూలు విషయం కాదు. నీ ఫేస్ తీస్తావు, నా ఫేస్ పెట్టేస్తున్నావు. ఈ చెయ్యి పీకుతుంది, అందుకే ఈ చేత పట్టుకున్నాను. సరే ఇప్పుడు కాసేపు బ్రేక్, బండి ఆపేది. బండి ఎప్పుడైనా సరే బ్రేక్ ఇచ్చినప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు ఇంజిన్ ఆన్లో ఉంచి బ్యానెట్ ఓపెన్ చేసేసి ఒక పావు గంట 20 నిమిషాలు ఇంజిన్ ఆన్లో ఉంచాలి. ఎందుకంటే రేడియేటర్ బాగా తొందరగా కూల్ చేస్తుంది ఇంజిన్ని. అప్పుడు ఆ తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి ఇంకొక అరగంట వదిలేసాం అనుకోండి, తొందరగా కూల్ అవుతుంది ఇంజిన్. చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళంగానే బండి అక్కడ పెట్టేసి టక్మని ఆపేస్తారు. అస్సలు బండి కూల్ అవ్వదు, అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక 20 నిమిషాలు అయినే బండి కొంచెం పెట్రోల్ కాలుతుంది, కాలినా పర్లేదు, తొందరగా కూల్ అవుతుంది. బ్యానెట్ ఓపెన్ చేద్దారండి. బాగానే లాక్కొచ్చాయి, ఇబ్బంది పట్టలేదు. ఇక్కడ చూపించా, జస్ట్ అలా ఓపెన్ చేసేస్తే తొందరగా బాగుంటుంది. ఎక్కువ పొలాలు బాగున్నాయి, అలా వెళ్ళదు. అప్పుడు వెస్ట్ బెంగాల్ టచ్ అయినా కదా తిన్నాం. ఓకేనా? ఆల్రెడీ చికెన్ రైస్ ఉందిగా. మరి నేనేమనలేదే. యేసయ్యా నీవేనా ఆనందం, నీ ప్రేమలో జీవించదం, నీ సన్నిధిలో నీవుంటే చాలా అనిపించింది. అవుతావు కదా నువ్వు. నీవు లేని లోకం శూన్యం, నాలో నీవే జీవించు యేసయ్యా, నీవే నా గమ్యం యేసయ్యా. నీ కృపలో నేను నడిచేదా, నీ స్వరంలో ఆనందించేదా, నీ సన్నిధిలో. 6:30 అయిందా టైము? 6 అయిందా? 7 వరకు ఉంటే సరిపోద్ది. గంట టైం ఉంది, ఇంకా గంట సేపు ఏం చేయాలో తెలియక ఇలాగే ఈ ఒరిస్సా పొలాల్లో తిరుగుతున్నాం. మా జాయ్సీ మేడం గారి కోసం మరి కొద్దిగా వచ్చారు. మేడం గారు అలా వెళ్తున్నారు, వెళ్ళాలి కదా మరి వెనకతల. మేడం మధ్యలో ఏమైనా చెప్పినా అది చెయ్యాలి. कैसे अच्छा ఓకే నీ ప్రేమలో నేను లీనమై, నీ ఆత్మతో నడిపించు యేసయ్యా, నీవే నా శాంతి, నీవే నా జయం. మొత్తం ఎక్కువ శాతం మంది బయట పనులు తెలియదు. ఈ చోట ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ అందరూ కూడా
నీవేనా ఆనందం నీ ప్రేమలో జీవించెదం నీ సన్నిధిలో నీ ప్రేమలో నేను లీనమై నీ ఆత్మతో నడిపించు యేసయ్యా నీవే నా శాంతి నీవే నా జయం యేసయ్యా నీవే నా ఆరాధన నీ నామమే నా హృదయ గీతం నీ సన్నిధిలో నీతో ఒకటై నీ కృపలో జీవించదన్ యేసయ్యా యేసయ్యా నీవే నా ఆనందం కింద రివర్ ఉందా? విలపించుచున్నా కానీ ఇది గోడ వల్ల యేసయ్యా భువనేశ్వర్ చాలా బాగుంది అయినా చెప్పాడు. ఈ అమ్మాయి. చెప్పు నేను చెప్తే చెప్పగా ఉంటుంది. చెప్పు 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 తిప్ప బాగుంది ఫ్లైఓవర్ చక్కగా భువనేశ్వర్ సిటీ మధ్యలో నుంచి ఫ్లైఓవర్ లాగా ఇచ్చాడు. కానీ భలే పెద్ద సిటీలా ఉంది మొత్తం. అదే క్యాపిటల్ ఒరిస్సా క్యాపిటల్. బాగున్నాయి అపార్ట్మెంట్స్ ఇవి. కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకోకుండా బైపాస్ చాలా క్లియర్ గా అది వచ్చాడు. ఎంత బాగుంది ఇక్కడ అవును. సూపరే బాబా అప్ సైడ్ పైకి ఇచ్చాడు. సూపర్. అంటే ఎక్కడ ఇక కోల్కతా వెళ్ళే వాళ్ళకి కానీ సిటీ దాటి వెళ్ళే వాళ్ళకి కానీ మొత్తం అంతా హిందీలో ఉన్నాయి. ఇవి మా హిందీలో అంటున్నా ఒరిస్సాలో ఉన్నాయి లెటర్స్ అనేది. చాలా బాగుంది. అవును. నేను అనుకున్నాను భువనేశ్వర్ సిటీలో చాలా ఇబ్బంది అయిపోద్దేమో, ట్రాఫిక్ జామ్ సిగ్నల్స్ అవి ఇవి చాలా టైం పట్టేస్తుంది అనుకున్నాను. కానీ ఎక్కడ బ్రేక్ ఇది చూడు అపార్ట్మెంట్ చూపించు ఇక్కడ ఉందా? ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఎక్కడ బ్రేక్ వేయకోకుండా భువనేశ్వర్ సిటీని క్రాస్ అయిపోవచ్చు. సూపర్, ఎక్సలెంట్ ప్లానింగ్ సిటీ. చాలా బాగా నచ్చింది నాకు. అటు చూపించు, చాలా బాగుంది భువనేశ్వర్. ఇరుకైన దారిలో వెలుగే లేని లోయలో ఒంటరిగా నడిచా, అలసిపోయి అడుగేశా. నా నీడ కూడా నన్ను వీడిపోయేదా, నా శ్వాస మరణ ద్వారమును తాకేదా. ఇరుకైన దారిలో వెలుగే లేని లోయలో ఒంటరిగా నడిచా, అలసిపోయి మాట్లాడు చేసి ప్లీజ్ మాట్లాడు. ఏడో ఈ టోల్ గేట్ You can easily fit in your conversations and this is how it looks. Next one is very traumatic. మాట్లాడతారు కానీ మామూలు మాట నీలా మాట్లాడడం రాదు. Very little contact. Has నాకు అసలుకే రాదు స్లోగా మాట్లాడడం. స్పీచ్ ఇచ్చామంటే ఎంతైనా స్పీచ్ ఇచ్చేస్తాను. అదేంటో If you have a comment or a feedback, వీడియోలో నీకు మాట్లాడడం
Is this line? ఓయ్, కేగా భయపడకుము అని అన్నావు, చూపుతోనే ధైర్యం ఇచ్చావు, నా ప్రతి అణువులో నీవేగా. కూల్గా వెళ్తున్నాం అలాగా. 80లోకి వస్తుంది బండి, 80లోకి వచ్చి పడింది. ఇందాక 100-120 కొట్టుకొచ్చిన వాళ్ళే. టైం ఇప్పుడు 10 కొంత, నైట్ 10 అవుతుంది. బ్యాటరీ డౌన్ అవుతుంది అలాగా. 1 గంట నుంచి మధ్యలో ఒక 1.5 అవర్ బ్రేక్ ఇచ్చాము. 10 అవుతుంది, వెళ్తుంది బండి, వెళ్ళిపోద్ది. నైట్ అలా కొట్టడమే అలాగలాగా. రాయశ్రీ గారు ఏం చేయకపోయినా సరే నిద్ర వచ్చేస్తుంది. పడుకో అలాగా, సింగారికి వేసుకో. ఇంకా కోల్కతా 390 అంటే 400 వేసుకోండి. 400 అంటే 6 మార్నింగ్ 6కి రీచ్ అయిపోతాం. లాగే కొడితే మరి నిద్ర వచ్చిందంటే ఏం చేయలేము. 3 తర్వాత వచ్చేస్తాం. 3 గంటలు 2:30-3 డ్రైవింగ్ చేసేసి కానీ 3 గంటలకి స్లీప్ వేసారు. అయింది ఇప్పుడు టైం. కోల్కతా ఇంకా 350 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మేబీ 4-5 కల్లా మార్నింగ్ రీచ్ అయిపోవాలనుకుంటున్నాం. చూద్దాం, ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు వెళ్ళిపోదాం. ఎక్కడైనా నిద్ర వస్తే పక్క కాపేసాడు సరిపోద్ది. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము ఎక్కడన్నా మళ్ళీ హోటల్ తీసుకొని ఆ హోటల్లో మళ్ళీ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేసి చాలా కష్టం అయిపోతుంది. కంప్లీట్ చేసేయడం మంచిది సాధ్యమైనంత వరకు. చూద్దాం. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? 8. నువ్వు పడుకున్నప్పుడు ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయా? 8 వచ్చాయి. అయితే ఒకసారి గూగుల్ అలాగే గూగుల్ రికార్డ్ చేయి. కోల్కతా డిస్టెన్స్ 268 km. టైం ఎంత అయింది ఇప్పుడు? కరెక్ట్గా 12:30. 12:30 అయింది. ఇంకా కోల్కతాకి దగ్గరకు వస్తాం. 268 కొట్టేద్దాం ఇంకా కంటిన్యూగా. చూసుకో. బండి అయితే మాత్రం ఇప్పుడు దాకా బాగానే వస్తుంది. హీట్ అయిందా లేదా అంటే బండి మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా అలా కూల్గా లాక్కెళ్తున్నాను. కూల్గా తీసుకెళ్తున్నాను. ఎక్కువ ఎక్సలేటర్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఇంజిన్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి అలా ఇవ్వకుండా అలా 80, 70, 80 లాక్కొచ్చాను. ఆల్మోస్ట్ కొట్టుకొస్తాం. అంటే ఇంకొక 3 గంటల 3 అవర్స్ 12:30 అయిందంటే 1:30, 2:30, 3:30 మ్యాక్సిమం 4 o'clockకి కోల్కతా వెళ్ళిపోతాం. ఇంకెందుకు మరి ఏంటి ఓపిక నాకు ఓపిక బండి ఓపుకుండా నేను తోలేస్తాను బండి. అయినా వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి, అసలు గ్యాప్ లేదు. ఏమున్నది నేషనల్ హైవే. ఎన్నా అలా భయపడేవారేమో, భయంగా ఉండేది. 12:30 అయింది ఇప్పుడు. 3 గంటలు 2 తర్వాత ఆగిపోతారు చేసి చాలా మటుకు. నిద్ర వచ్చేస్తుంది. 2:30 తర్వాత పక్కకి బళ్ళు అలా పెట్టేసి ఎవరికన్నా నిద్రపోతారు. లారీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత తోలినా 2 గంటల దాకా తోలుతారు. కొన్ని ఉంటాయిలే, కొన్ని బళ్ళు ఎమర్జెన్సీ ఉంటాయి. ఎందుకంటే మార్నింగే లోడు అన్లోడ్ చేసేవి, చేపల లోడ్లు, కూరగాయల లోడ్లు ఇలాంటివన్నీ ఉంటాయా. అవన్నీ పాలు కానీ ఇలాంటివన్నీ పక్కగా వాటికి టైం టు టైం వెళ్ళిపోవాలి. అవి వెళ్ళకపోతే ఇబ్బంది అయిపోతుంది. అలాంటి
బళ్ళు మాత్రం నడుస్తాయి. ఇప్పుడు తర్వాత ఇవి ఉన్నాయి కదా వాల్వా బస్సులు కోల్కతాకి వెళ్ళేవి. ఇప్పుడు పూరి నుంచి వచ్చినవి, తర్వాత కటక్ నుంచి, భువనేశ్వర్ నుంచి అవి వాల్వా బస్సులు తిరుగుతున్నాయి కంటిన్యూగా. ఎన్హెచ్వి నేషనల్ హైవే కాబట్టి ప్రాబ్లం లేదు. మన బండి ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా 400 కొట్టాను, కంటిన్యూగా ఆపలేదు ఎక్కడ. మళ్ళీ ఎక్కడ గ్యాప్ ఇద్దామా, కంటిన్యూ అలా వెళ్ళిపోదామా. ఇక 260 ఉందా, 268. 268 వెళ్ళిపోదాం, నెమ్మదిగా వెళ్ళిపోదాం. చూద్దాం ఒకసారి మధ్యలో ఇంజిన్ చెక్ చేయాలి ఎంత హీట్ ఉందో ఏంటో ఒకసారి. పక్కకి వెళ్ళి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంజిన్ చెక్ చేస్తాను. ఒకసారి హీట్ ఎక్కువ ఉందంటే పక్కన ఆపుదాం, లేదంటే కంటిన్యూ. ఓ స్లీప్ వేసావా, చిన్నదే పడుకోవచ్చు కదా, ఏమైంది? సరే ఏంటి నిద్ర రాలేదు. చక్కగా పడుకోవడానికి నాకు ఇప్పుడు అవకాశం. నాకు ఎవడం బండితో నడిపాడు ఎవడన్నట్టు చక్కగా వెనకత్తలకి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకున్నాను. నెమ్మదిగా స్లో అయిపోతారు. 2 అయింది, 2 దాటింది. ఇప్పుడు 2 దాటింది. 2 దాటిందా పక్కాగా డ్రైవర్లు అందరూ నెమ్మదిగా స్లోగా సైడ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ 2 గంటల నుంచి నిద్ర ఊపుతుంది, ఊపేస్తుంది, ఖచ్చితంగా ఊపుతుంది. ఇక 3 గంటలకైతే ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకనే ఖాళీ అయిపోయింది మొత్తం కోల్కతా రోడ్డు మొత్తం. మేము ఒక్కళ్ళమే వెళ్తున్నాం, సింగిల్గా కనపడుతుందా, ఎవరు లేరు. ఒకసారి బ్యాక్ చూపించు, ఒకసారి బ్యాక్ సైడ్కి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఎవ్వరు లేరు. కోల్కతా రీచ్ అయిపోయాము, 3 అయింది ఇప్పుడు. ఆల్మోస్ట్ వచ్చాం, ఇంకొక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మొత్తం ట్రాఫిక్ జామ్ చూపించేస్తా చేసి మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చెప్పాను కదా, ఈ టైంలోనే ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే ఇక చూడండి. మేము ఇప్పుడు డైరెక్ట్గా బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళిపోతాము. 10 ఆ టైం కల్లా వెళ్ళిపోతాం. నైట్ అంతా ఆగల, ఎక్కడ డైరెక్ట్ కొట్టుకొస్తాం. ఇక్కడ ఒక్కసారి బ్రేక్ తీసుకున్నాం కదా, ఒక్కసారి బ్రేక్ తీసుకున్నాం ఒక్క దగ్గర 1 అవర్, అది కూడా గంట బ్రేక్ తీసుకున్నాం. కొట్టాం అంతే, దాట్ కొట్టుకొస్తాం. సూపర్. ఇంజిన్ మాత్రం ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. హీట్ ఇష్యూ ఏమైనా వస్తుందేమో అని చూశాను, కానీ ఆ హీట్ సిగ్నల్ కూడా ఏమీ మనకు చూపించలేదు. పర్లా బాగానే వచ్చాం. ఇప్పుడు ఈ 14 కిలోమీటర్లకి ఎంతసేపు పడుతుందో ఏంటో తెలియదు ఇంకా. హౌరా, అయ్యో 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయామంటే 10-11 ముందు ఏదైనా హోటల్ తీసుకొని పడుకుపోవాలి. ఇక సాయంకాలం దాకా పడుకొని, లేదంటే అక్కడ పని చూసుకొని రిటర్న్ వచ్చేసి కలకత్తాకి, మళ్ళా కలకత్తాలో ఇక రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు దాకా కొంచెం కష్టమే. నిన్న నైట్ కూడా నిద్రలేదు. నిన్న నైట్ ఇంటి దగ్గర సరిగ్గా పడుకోవాలి, 3 గంటలు పడుకున్నాను. మళ్ళీ 6:30కో ఎప్పుడో లేచిపోయాను. 3 గంటలు పడుకున్నాను అంతే కరెక్ట్గా. ఈరోజు నైట్ కూడా నిద్రలేదు. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం లేదా ఈవినింగ్ దాకా కంటిన్యూగా డ్రైవ్ చేయాలి. చేసినాక ఈరోజు ఏమన్నా శనివారం నైట్ ఈరోజు పడుకుంటాను. ఇక ముందు బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళి వచ్చేస్తే ఈరోజు నైట్ ఏదైనా హోటల్ తీసుకుని పడుకుంటే రేపు సండే అంతా కూడా, మండే కోల్కతాలో మార్కెటింగ్ అంతా చూసుకొని మండే నైట్కి కానీ, లేదా మండే ఆఫ్టర్నూన్ కానీ, లేదా ట్యూస్డే మార్నింగ్ కానీ బయలుదేరుతాం. బయలుదేరితే మండే బయలుదేరామంటే కంపల్సరిగా ట్యూస్డే నైట్కి కానీ,
అప్పుడు కొట్టినట్టు కొట్టేసాం అనుకో డైరెక్ట్గా. ఏమో ఇప్పుడు బాగానే వస్తుంది దేవుడి దయ వల్ల. తర్వాత మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు పరిస్థితి ఏంటనేది మనం చెప్పలేం కదా, చూద్దాం. చాలా ఒకసారి మొత్తం చూపించు త్వరగా, మొత్తం కంప్లీట్గా. వచ్చే గంట అయిపోయింది, తెల్లారిపోయింది. కోల్కతా దాటేసామంటే బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్ళిపోతాం. ఇంకా ఆ బైపాస్ కొట్టుకుని వెళ్ళిపోవడం. ఇంకా భువనేశ్వర్ సూపర్, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా ఫుల్ ఫ్లైఓవర్స్ వేసాడు డైరెక్ట్గా అనమాట. సిటీ మధ్యలో నుంచి చక్కగా వచ్చాం. చాలా రష్గా తోలుతుంది. అటు సైడ్ ప్లేస్ రోడ్ బాగుంది, ఇటు సైడే ఫుల్ ఏదో అయింది, అంత జామ్ అయింది. సిటీలోకి ఎంట్రీ ఇది. అటు నుంచి వెళ్ళిపోదామే, నువ్వే వచ్చావు పైకి. గూగుల్ ఏదో చూపించింది లెఫ్ట్ తీసుకోమని. నేను మళ్ళీ బైపాస్ ఇప్పుడు దాకా క్లియర్గా వచ్చేసాం కదా అనేసి నేనేం చేశాను, మళ్ళీ బైపాస్ కట్ చేసాను. మళ్ళీ ఆ సబ్ రోడ్లో ఏం వెళ్తామని కరెక్ట్గా గూగుల్ చూపించింది, కరెక్ట్ అయింది. ఇప్పుడు దెబ్బేసిందిగా, లెఫ్ట్ తీసుకో అరుస్తూనే ఉంది అది. మన సబ్ రోడ్లు పనిచేయవు, హైవేలో టాప్ కొట్టుకెళ్ళిపోతాం కదా అని నేను ఇలా కట్ చేసి, ఇదేంటి మళ్ళీ హైవే వదిలి సబ్ రోడ్ చూపిస్తుంది అనుకున్నా. దెబ్బ వేసింది, చుక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు. బాబా గంటన్నర అయిపోయింది, 4:30 అంతా అయిపోతుంది. అది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు. నిన్న 1 గంటకి బయలుదేరిన ప్రయాణం ఇప్పుడు 6 అయిందా? 6 అయింది. కంటిన్యూ డ్రైవింగ్ అంటే 18 గంటలు కొట్టేస్తున్నాం. బంగ్లాదేశ్ వెళ్ళిపోయి కోల్కతా దాటేసాం. బంగ్లాదేశ్ 10 గంటలకల్లా బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలా. అక్కడ కాసేపు పని చూసుకొని, అక్కడ ఎంతసేపు ఉండదు, 1 గంట 2 గంటల పని ఉంటుంది. స్టాకు నచ్చితే వెంటనే తీసుకొని అక్కడ ట్రాన్స్పోర్ట్కి వేసి మళ్ళీ కోల్కతా వెళ్ళిపోవాలి. కోల్కతా వెళ్ళిపోయి 2 డేస్ కలకత్తాలో ఉంటాం. కంటిన్యూ డ్రైవింగ్, నైట్ పడుకోలే. చాలా ఫాస్ట్గా వచ్చాం. జర్నీ ఇంకా ఓన్ వెహికల్ కదా, ఇంకా మన ఓపికను బట్టి వెళ్ళిపోవచ్చని నేనే లాక్కొచ్చాను. అలా దేవుని మహాకృప, బాగా వచ్చాం.